నమస్తే, నేను డాక్టర్ రఘురామ్ బొల్లినేని, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, సెంట్నీ హాస్పిటల్, విజయవాడ. ఛాతిలో వచ్చే ప్రతి నొప్పి గుండె నొప్పి కాదు. ప్రతి గుండె నొప్పి గ్యాస్ నొప్పిగా అపోహ తీసుకుని ఆలస్యం చేయకూడదు. మనం చాలా వరకు గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా గుర్తించి ఆలస్యం చేస్తూ ఉంటాం. ఈ వీడియోలో మనం వాటికి గల తేడాలేంటో చూద్దాం. ఏ నొప్పైనా నడుస్తున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ నొప్పి ఎక్కువ అవటం కానీ, లేకపోతే రెస్ట్ తీసుకున్నప్పుడు, ఆగినప్పుడు, నొప్పి తగ్గినప్పుడు అయితే అది చాలా వరకు అది గుండె నొప్పిలుగా భావించి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. మనకి ఎప్పుడు గ్యాస్ నొప్పిలా కాకుండా ఈసారి నొప్పి ఏదో తేడాగా లేకపోతే డిఫరెంట్ గా అనిపించినప్పుడు కూడా వెంటనే ఈసీజీ తీయించుకుని హార్ట్ అటాక్ ని గుర్తించాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, స్మోకింగ్ అలవాటు ఉన్న పేషెంట్స్, అధిక బరువు, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఈసీజీ తీసి వెంటనే గుండెకి సంబంధించిన మార్పులు ఏమైనా ఉన్నాయో లేవో వెంటనే తెలుసుకుంటే మంచిది. గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు రెండు భుజాలకు గాని, దవడకు గాని నొప్పి పాకుతున్నట్టు అనిపించినా, ఆ నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ ఆయాసంగా అనిపించినా, నొప్పి వచ్చినప్పుడు చెమటలు పోయటం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది గ్యాస్ నొప్పి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటది. గుండె నొప్పి అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్ అందరూ వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఈసీజీ తీయించుకుంటే మంచిది. చివరిగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ నొప్పి అయినా నడుస్తున్నప్పుడు గాని, పని చేస్తున్నప్పుడు ఎక్కువ అవటం, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ లో ఛాతిలో విపరీతమైన మంట గాని, నొప్పిగా అనిపించినప్పుడు అది గ్యాస్ నొప్పిగా కానీ, గుండె నొప్పి గానీ డౌట్ ఉన్నప్పుడు, ఆ నొప్పి ఎక్కువ నడుస్తున్నప్పుడు ఎక్కువ అవటం కానీ, భుజాలకు కానీ, దవడకు కానీ ఎక్కువగా పాకి ఆ నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ చెమటలు పోయటం, ఆయాసంగా ఉన్నప్పుడు అది ఎక్కువ శాతం గుండెపోటు కానీ, గుండె నొప్పిగా భావించి వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఈసీజీ తీయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.